రోజున మనలో చాలామంది ఏమనుకుంటామంటే, దేవుడు నాకు సహాయం చేస్తే నా బతుకు ఇలా ఎందుకుంటుంది, దేవుడు నాకు సహాయం చేస్తలేదు అని మనలో మనము బాధపడుతూ ఉంటాం. దేవా నన్ను ఎందుకు పుట్టించావు అని ప్రశ్న వేస్తాం. అంతేకాదు నా బతుకెందుకు అని కొన్నిసార్లు ప్రశ్న మనం అడుక్కుంటాం. నా ప్రియ సహోదరులారా, దేవుణ్ణి ప్రశ్నలు అడగడం, మన మీద ప్రశ్న వేసుకోవడం ఈ సహజంగా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మనల్ని మనం అడుక్కోవడం మంచిదే, కానీ దేవుణ్ణి ఎదిరించి ప్రశ్నించడం అది సరైనది కాదు. ఎందుకంటే మన పట్ల దేవుని చిత్తం ఏమైనదో మనం తెలుసుకోలేదు, మనం ఎరగలేదు. మనము దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క జ్ఞానము, ఆయన తలంపులు తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా మనల్ని మనం దొరుదులుగా ఎంచుకుంటూ నా బతుకెందుకని అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటలు సరైనవి కాదు. మనిషి జీవితం కొరకు దేవుడు ఎన్నో సిద్ధం చేసి పెట్టాడు. ఆ మనిషితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వీటన్నిటిని లోబర్చుకో, స్వాధీనం చేసుకో, వీటిని ఏలు, నువ్వు బహుగా ఫలించు అని ముందుగానే ఆశీర్వాదం కలగజేశాడు. అలాంటప్పుడు మనము వాటిని లోబర్చుకోకుండా, అవి మనకు లోబడకుండా, సృష్టిలో ఉన్నవి ప్రతి ఒక్కటి మనం లోబర్చుకోకుండా, అవి మనకు లోబడకుండా ఉండి, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం.